మంగళగిరిలో కీర్తిశేషులు కాంచీరామ్ 88వ జయంతి కార్యక్రమం జరిగింది. రిపోర్ట్. మంగళగిరి ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ యాక్ట్ రాష్ట్ర కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్మీ ట్రస్ట్ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ యాక్ట్ పరిరక్షణ ప్రచార సమితి ఆధ్వర్యంలో కాంచీరామ్ 88వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ లక్ష్మీ నరసింహ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ ప్రొఫెసర్ మేకల మోహన్ రావు, బొందు అకాడమీ ఫౌండర్ బొందు నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సభకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్మీ ట్రస్ట్ సెక్రటరీ గరికిముక్కు డేవిడ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ 1984వ సంవత్సరంలో బహుజన సమాజ్ పార్టీ అనే పార్టీని స్థాపించి భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కు మాయావతిని 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన ఘనత కాంచీరామ్దేనని అన్నారు. ఢిల్లీ నుండి సైకిల్ దొక్కుకుంటూ 7 రాష్ట్రాల మీదుగా ఉత్తరప్రదేశ్లోని గల్లీ గల్లీ తిరిగి బడుగు బలహీన వర్గాలకు ఓటు చైతన్యం చేసి రాజ్యాధికారం సంపాదించినటువంటి మహోన్నత వ్యక్తి మాన్యశ్రీ కాంచీరామ్ అని నివాళులర్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ యాక్ట్ రాష్ట్ర కార్యదర్శి కారుమంచి రామారావు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్మీ ట్రస్ట్ సభ్యులు బూసి గోవిందరాజు, బియ్యపు యాకోబు, పుల్లగూర బాల, కొదముల శాంసోను, ఉప్పు స్టీఫెన్, వెనిగల రాజారావు, తోకల దుర్గాప్రసాద్, వెంకట దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం కావాలనే ఉద్దేశంతో బహుజన సమాజ్ పార్టీని ఏర్పాటు చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 4 సార్లు ముఖ్యమంత్రిగా అధికారాన్ని సంపాదించినటువంటి మాన్యశ్రీ కాంచీరామ్ గారి 89వ జయంతి సందర్భంగా ఇక్కడ మంగళగిరిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా కాంచీరామ్ గారికి నివాళులు అర్పించడం జరిగిందండి. ఒక వ్యక్తి ఒక పార్టీని పెట్టి ఎటువంటి అండ లేకుండా బలం లేకుండా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రికి అధికారం సంపాదించడం అనేది ఇది సామాన్యమైనటువంటి విషయం కాదండి. అది సామాన్యమైనటువంటి విషయంగా చేసినటువంటి ఘనత కాంచీరామ్ గారికి దక్కుతుందండి. ఉత్తరప్రదేశ్లో 1984లో ఈ బహుజన సమాజ్ పార్టీని పెట్టి వరుసగా 4 సార్లు ముఖ్యమంత్రిగా మాయావతి చేత అధికారాన్ని కొనసాగించినటువంటి ఘనత కాంచీరామ్ గారికి దక్కుతుందండి. మిత్రులారా, ఈ రోజున దేశవ్యాప్తంగా మాన్యశ్రీ కాంచీరామ్ గారి యొక్క 88వ జయంతిని జరుపుకోవటం, దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నడిబొడ్డున ఉన్నటువంటి మంగళగిరిలో ఆయన యొక్క జయంతిని ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్మీ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుపుకోవడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఈ రోజున భారతదేశంలో పీడిత వర్గాలకు, బహుజన వర్గాలకు రాజ్యాధికారం కావాలని ఎంతోమంది ఎన్నో విధాలుగా పోరాటం చేసినారు. కానీ కాంచీరామ్ గారి యొక్క ఆదర్శం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాధికారమైన అంతిమ ధ్యేయం అని ఏదన్నాడో ఆ యొక్క ఆయుధాన్ని పురుపుట్టుకుని ఆయన 1984లో బహుజన సమాజ్వాదీ పార్టీని పెట్టి బహుజన సమాజ్ పార్టీలో కీలక పాత్ర పోషించి కుమారి మాయావతిని ఈ భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రిగా 4 సార్లు చేయడం అనేది అది అంబేద్కర్ ఆశయాన్ని కొనసాగించినటువంటి ఏకైక వ్యక్తిగా మాన్యశ్రీ కాంచీరామ్ని మనం గుర్తుంచుకోవాలా.